లో షూట్ చేసేవారు, ఎన్వైయుకి పిలిచేవారు, ఎన్వైయు పక్కనే ఉండేది అనమాట. సో వాళ్ళందరూ ఆ ఫ్యాకల్టీ మొత్తం వీళ్ళు తీసుకునేవారు, వీళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళకి ఇచ్చేవారు. సో అప్పుడు తక్కువ ఉండేది. ఇప్పుడు అదే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు, అంటే ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు చదువుకుని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలనుకుంటుంటే మాత్రం కంపల్సరీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని కంపల్సరీ ఆ అమౌంట్ ఎంత అయితే పెడుతున్నారో, ఎంత చాలా ఎక్స్పెన్సివ్ కదండి ఇప్పుడు. ఇప్పుడు డాలర్ రేట్ కూడా చాలా ఎక్కువ అప్పుడుతో కంపేర్ చేస్తే. సో ఎలాగా అవుతుంది అన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? అంటే మీరు హాలీవుడ్ లో ఒక మంచి రోల్ చేసిన టైంలో నాకు ఈ డైరెక్టర్ నుంచి ఆఫర్ వచ్చిందంటే అక్కడ వదిలేసుకొని వచ్చేంత ఇష్టమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అలాగేం లేదు, నాకు ఆపర్చునిటీ అండి. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ రావాలి ఆ డైరెక్టర్ నుంచి. ఆ డైరెక్టర్ నుంచి కానీ ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు అక్కడ, ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ మనకు ఆపర్చునిటీ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. అది వన్ ఆఫ్ ద పాయింట్. వాళ్ళు తీసుకుంటారా లేదా అని వాళ్ళ ఇష్యూ అది. మనం అంతా చెప్పేయాలి, మన దగ్గర ఉన్నాయన్నీ ఎలా చేసుకుంటున్నాం అని చెప్తే వాళ్ళ దాంట్లో ఫిల్టర్ చేసి తీసుకుంటారా లేదా అని వాళ్ళ ఇష్టం. కొంతమంది కనిపిస్తుంది నాకు రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయాలి అని, చాలా మంది టాలీవుడ్ హీరోస్ కనిపిస్తారు. ఎవరు ఇప్పుడు నాకనే కాదు, ఎవరు ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు ఎవరు ఆపర్చునిటీ ఇచ్చినా నేను చేస్తాను. ఎందుకంటే నేను అక్కడే చదువుకున్నాను కదా. ఇప్పుడు ఈ పెద్ద డైరెక్టర్స్ కూడా ఎయిమ్ ఏముంటది, ఒక్కసారైనా నామినేట్ అవ్వాలి ఆస్కర్స్ లో అనేది ఎయిమ్ ఉంటది. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్స్ గానీ, ఇప్పుడు వేరే సౌత్ ఇండియన్ వీటికి గానీ అక్కడికి వెళ్ళి చేయించుకోవాలని ఉంటది కదా. సో వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుందో అంత క్లారిటీ ఉండదు అనమాట. ఎలా నామినేట్ చేసుకోవాలి మన సినిమా, ఎలా వెళ్ళి అక్కడ నామినేట్ చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉండదు.